హలో నమస్తే, దిస్ ఇస్ బాబు. మనతో పాటు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ మోహన్ బాబు గారు ఉన్నారు, అలాగే అన్ను గారు ఉన్నారు. నమస్కారం అమ్మ గారు, నమస్కారం అమ్మ గారు. అన్న ఈ ఆర్టికల్ 6ని ఉద్దేశించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని మేము నిర్ణయించుకున్నాం. ఓకే, మీకు ఓకేనా అన్న? ఓకే. మీరు ఆర్పిఎల్ 6కి ఎట్లా ప్రిపరేషన్ అవుతున్నారు? ఆర్పిఎల్ 6 ప్రిపరేషన్ మనం ఈసారి రన్నర్గా ఉన్నాము, ఈసారి విన్ అయ్యేలాగా ప్రిపేర్ అవుతాము. మీరు ఒక ఆల్రౌండర్ గా ఆడబోతున్నారా లేదా బౌలర్ గానే ఆడబోతున్నారా? ఈ సీజన్ మాత్రం ఆల్రౌండర్ గానే ఆడాలనుకుంటాము. అంటే ఇన్ని సీజన్లు ఎందుకు ఆడలేకపోయారు? ఇన్ని రోజులు బౌలర్ గానే యూజ్ చేసుకున్నారు, బ్యాట్స్మెన్ గా అవకాశం ఎక్కువ ఇవ్వలేదు. ఫస్ట్ లో టీమ్ లోనే బౌలర్ గానే ఎక్కువ యూజ్ చేసుకున్నారు. బ్యాట్స్మెన్ అయితే ఇచ్చినప్పుడు అంతా నేను 1-2 4 కొట్టి యూజ్ చేస్తూ ఉంటాను. అప్పుడు ఛాన్స్ ఇస్తారని చూశాను, 1-2 సార్లు ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు 2-3 బాల్ 5 బాల్ 10 రన్లు 15 రన్లు దాకా కొట్టాను. మనం నార్మల్ గా టోర్నమెంట్ కి వెళ్ళి ఆడినా లేదా ఈ ఆర్పిఎల్ సీజన్ లో ఆడినా ఎప్పుడు మీరు 7th డౌన్ 8th డౌన్ 9th డౌన్ దిగుతుంటారు కదా, అలాంటప్పుడు ఎలా ఛాన్స్ వస్తుంది మీకు? అలా ఛాన్స్ రాలేదు కదా, ఈసారి ఆల్రౌండ్ గా ఆడి చూపిస్తాము అని చెప్తాం. గుడ్ డెసిషన్ అమ్మా. ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఆర్పిఎల్ సెకండ్ సీజన్ లో బెస్ట్ బౌలర్ అవార్డు తీసుకున్నారు. మీ దగ్గర మెడల్ కూడా ఉంది అనుకుంటాం. ఉంది, కప్ ఇచ్చారు. ఓకే, బెస్ట్ బౌలర్. మరి ఇప్పుడు ఎందుకు కనుమరుగైపోయారు? అసలు ఆ తర్వాత సీజన్ నుంచి ఎప్పుడు మీది పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి లేదు, ఎందుకు? ప్రతి ఒక్క బౌలర్ ప్రతి ఒక్క దాంట్లో పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు అందరితో, ఎలాంటి ఇంటర్నేషనల్ బౌలర్ కూడా ఉండదు. అలాగే నేను ప్రతి ఒక్క దాంట్లో పర్ఫార్మెన్స్ చేస్తాను ఉన్నాను. జస్ట్ రీచ్ అవుతా ఉన్నాము. జస్ట్ కొద్దిగా ఉంటాయి. ఫిట్నెస్ కూడా అంతగా ఉండదు కదా మనకి, పెళ్ళి అయిపోయింది. మన వర్క్ లో ఉంటాము, ప్రాక్టీస్ అంతగా ఉండదు. అప్పుడైతే ప్రాక్టీస్ లో ఉంటాం కాబట్టి మనకు కరెక్ట్గా లైన్ అంతా కరెక్ట్గా పడుతూ ఉన్నాయి. ఇప్పుడు సంవత్సరం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇంట్రెస్ట్ పెట్టలేకపోతాం. ఇంట్రెస్ట్ పెడితే మనకి అలాగే రిజల్ట్ ఉంటుంది అన్నమాట. మీరు బౌలింగ్ అద్భుతమైన యాకర్ చేయగలరు, ఎట్లా సాధ్యం మీకు? అంటే ప్రాక్టీస్ మీద చూసి నేర్చుకున్నారా? ఇంటర్నేషనల్ క్రికెట్ చూస్తూ ఉంటాం కదా, మన సీనియర్స్ చూస్తూ ఉన్నాము. ఏ బాల్ వేస్తే ఆడేదానికి కొద్దిగా ఇది అవుతారో అలాంటప్పుడు ఆ బాల్ వేసినప్పుడు మనం చూస్తాం. అలా మూమెంట్ని చూసి మనం వేస్తూ ఉంటామంట. దాంట్లో హైట్ అడ్వాంటేజ్ ఉంది కదా, కొద్దిగా హైట్గా ఉండడం వల్ల మన చెయ్యి కొద్దిగా ఎక్కువ వదిలి వాళ్తాను. బాల్ పెట్టినప్పుడు పైకి వదిలి అందరికి కొద్దిగా డౌన్లో వాళ్తారు. అలాంటప్పుడు నాకు యాంకర్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఖచ్చితంగా చెప్పుకోదగ్గ విషయమే. మీరు అందరి బౌలింగ్ కంటే మీ బౌలింగ్ స్టైల్ కొంచెం వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే బాల్ ని మామూలుగా ఇక్కడ రిలీజ్ చేస్తారు ఎవరైనా, ఇప్పుడు బాల్ ని ఇక్కడే రిలీజ్ చేస్తారు, కానీ మీరు ఎలా తీసుకొచ్చి రిలీజ్ చేస్తారు. దాని వల్ల లాభం ఏమి? దానివల్ల ఎక్కువ వికెట్స్ వస్తుంది, వాళ్ళకి అర్థం కావట్లేదు బాల్ ఎలా రిలీజ్ అవుతుంది అనేసి. అందువల్ల లెగ్ సైడ్ ఒకసారి వస్తుంది, ఒకసారి ఆఫ్ సైడ్ వస్తుంది. నా బాల్ వేసినప్పుడు అవుట్ ఆఫ్ లో పడి లోపలికి వస్తుంది ఎక్కువగా. అవునా, అప్పుడు అలాంటి బాల్ వైడ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు బౌలింగ్ వేసేటప్పుడు కానీ ఫీల్డర్ తో మాట్లాడేటప్పుడు అస్సలు నవ్వరు, ఓన్లీ సీరియస్ గా వేస్తున్నారు. ఎందుకు? సీరియస్ గా ఏం లేదు, ముందుగానే వచ్చినప్పుడు డిస్కస్ చేసి పలానా చోట ఉంటుంది, ఓన్లీ విసిగి పడుతుంది. అందువల్ల అలా బౌలర్ ఉన్నప్పుడు ఏ పొజిషన్ ఉంటారో దాన్ని బట్టి బౌలింగ్ వేసుకుంటానికి ట్రై చేస్తాం. దాన్ని బట్టి వేసుకుంటా. ఆ టైంలో ప్లేయర్స్ ఏమైనా కానీ కొంచెం ఫీల్ అవ్వడము, కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది, ఎందుకంటే అది ఏం లేదు వాటర్ దుడుచుకుంటున్నారు, ఎందుకు అట్లా? ఫీల్ అయ్యేది ఏం లేదు ఎప్పుడు. నేను అలాంటి మామూలుగా నేను 2-3 సార్లు చూసాను, కళ్ళల్లో వాటర్ వచ్చేది వాటర్ లేమా అని చెప్పేస్తారు. అంటే అది ఆనంద బాష్పాలా లేదంటే ఎవరైనా ఏమన్నా అందరికి బాధపడి క్రికెట్ లో మంది బాధపడేది ఏమి ఉండలేదు, ఆనంద బాష్పాలు అంటారు. మా అబ్బాయి నేను నవ్వితే కానీ ఏదో వస్తాను నాకు వస్తా ఉంటది. మా ఎప్పుడైనా ఇప్పుడు కూడా నువ్వు నవ్విచ్చినావంటే లైట్ గా వస్తుంది. ఇప్పుడు డైలాగ్ చాలా మందికి ఇష్టం, ఇదేం లేదు వాటర్ అంటారు. అది ఒక మేనేజర్ నేను నవ్వితే మాత్రం గ్యారంటీగా. తమిళంలో చెప్పాలంటే బాగా చాలా చక్కగా ఉంటుంది. చెప్పండి. ఏమంటే ఏం బాబు ఏడుస్తున్నావు అంటే నేను తన్నల్లా అంటే భలే ఉంటుంది. అది బాగుంటుంది, భలే నవ్వు కనిపిస్తుంది.
నాకు మాత్రం అది ఎప్పుడు నేను ఫీల్ అవుతే లేదు. లేదు, అది మీతో పాటు మీ జనరేషన్ ఆడిన చాలా మంది కూడా దాన్ని గమనించారు. మనకి సజెషన్ ఇచ్చారు, ఈ ప్రశ్న అడగమని కూడా చెప్పారు. అందుకే ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందమ్మా. మనసులో ఇప్పుడు మీరు ఏ టీం ఆడుతున్నారు? యంగ్ డివైస్ ఆడుతున్నారు. ఇంక మిగతా 4 టీంలలో మంచి హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. భాను, గణేష్, రవితేజ, అన్బు, చాలా మంది హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు నాకు ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయి, కొంచెం వయసు పైబడింది, నేను ముందులా వేయలేకపోతున్నాను అని. అలాంటప్పుడు వాళ్ళు ఎదుర్కొనే సత్తా మీకుందా మంచి బౌలింగ్ తో? నాకు బౌలింగ్ వాళ్ళు ఎదిరించే సత్తా నాలో ఉంది, కానీ మా ఇంట్రెస్ట్ పెడితే నేను అదే వర్క్ చేస్తూ ఉంటాను కదా, హార్డ్ గిట్ట తోలుతా ఉంటాను హార్డ్గా. ఒక 1 వీక్ రెస్ట్ ఇచ్చుకుంటాను మాత్రం ఎలాంటి బౌలర్లోనే నేను అటాక్ చేయగలను. మీరు అలాగే చీల్చి చెండాలి, ఎందుకంటే మీరు మా టీమ్ లో ఉన్నారు కాబట్టి వారం కాదు 2 వారాలు రెస్ట్ తీసుకోండి. బౌలింగ్ గురించి అందరికి తెలుసు, కానీ అంత పర్ఫెక్ట్ గా అనేసి కదా అందరి పిల్లలు నేనే బాగా వేస్తాను అనుకుంటే అందరు నాకన్నా బాగా వేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేదని లేదు. కానీ ముందు నుంచి వేసేది బాగా అందరూ పుష్ అవుతాం, మేమేమైనా కమాండ్ వేస్తుంటాం కదా, ఏమన్నా బయట బౌలింగ్ వేసేయాలని మ్యాచ్ వేయాలని పురుషోత్తం నేర్చి వేసినప్పుడు 20 runs 25 లోపలే మేము కంట్రోల్ చేసుకునేవాళ్ళు. అలాంటప్పుడు నాకు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉండేది మాకు. అలా గెలిచినప్పుడు మేము ఫైనల్ దాకా పోయి సెమీఫైనల్ ఫైనల్ దాకా పోయి ఆడ నుంచి వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం సన్నగా ఉన్నప్పుడే మంచి బౌలింగ్ వేస్తున్నారు, ఇప్పుడు కొంచెం కండ పెరిగినట్టుంది, ఇంకా మంచి ఫాస్ట్ బౌలింగ్ వేస్తారు. ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను, తెలియదు కాబట్టి అప్పుడు కొద్దిగా లావ్ అయినాను, మళ్ళీ తగ్గిపోయాను. మామూలుగా మీ పేరు మోహన్ బాబు గారు, కానీ మిమ్మల్ని అందరూ బాబురావు బాబురావు అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు ఎవరు సతీష్ పెట్టుకున్నాడు, ఎవరు పెట్టలేదు. మేము ఆడినప్పుడు మోహన్ బాబు అని పిలుస్తామంటే ఆయన పిలిచేదానికి ఇబ్బందిగా ఉంది, బాబురావు అంటే బాగుంది ఈజీగా అనేసి సతీష్ దా పిలిచేది. ఇంకో విషయం అన్న, మీకు నార్మల్ గా ఒక పెద్దవాళ్ళంటే పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వలేదని బాధపడుతుంటారు. యాక్చువల్ మిమ్మల్ని అంత దూరం ఎందుకు, నేను కూడా మిమ్మల్ని బాబురావు అంటాను, అన్న అని మర్యాదగా పిలవను. ఆ బాబురావు అన్నరే చెప్పురా అలా అంటాను. ఎప్పుడైనా కోపడి ఉండాలా ఇలాంటి చెప్పినప్పుడు? నాకు అలాంటి కోపం లేదు, నేను ఎప్పుడు పడింది లేదు, మీకే తెలుసు. మాకే తెలుసు. ఇప్పుడు ఒక బౌలర్ గా హ్యాపీగా ఉన్నారా లేదా? నేను బౌలర్ గా మాత్రం హ్యాపీగానే ఉన్నాను. ఇప్పుడు బ్యాటర్ అవతారం ఈ సీజన్ ఎత్తా అంటున్నారు అంటే నాకు అవకాశాలు ఎక్కువ ఇవ్వలేదు కదా, నాలో బ్యాటింగ్ ఆడే సత్తా ఉందా లేదా తెలియదు కదా. అప్పుడు ఈసారి ఆడి చూపిస్తే వాళ్ళు తెలుస్తుంది కదా. పోయిన సీజన్ లోనే మా టీంలో 20 కూడా 15 కంతా ఆల్మోస్ట్ 7 వికెట్స్ పడిపోయింది. అప్పుడు మాకు ఛాన్స్ వచ్చింది, ఆ టైంలో నాకు ఛాన్స్ వచ్చింది. 2 4లు హైయెస్ట్ నాది. అప్పుడు ఆడినాను, కానీ లాస్ట్ ఒక 2 ఓవర్లు ఛాన్స్ ఉంది కాబట్టి స్పీడ్ గా ఇంకో విషయము, మీకు తెలిసి బౌలింగ్ చేయడం కష్టమా లేదా బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడం కష్టమా? 2 కష్టాలే, కరెక్ట్గా ఉంటాయి. ఎలా? 2 ఈక్వలే. ఎలా అది ఏమన్నా చెప్పగలుగుతారా? ఎలా అంటే వాళ్ళ సత్తా, కొంతమంది యాక్టర్లు ఆడుతూ ఉండేవాళ్ళు, కొంత లాంగ్ పిచ్ ఆడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంతమంది వచ్చి మామూలుగా గుడ్ లెంత్ వేసినప్పుడు ఆడే వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బ్యాట్స్మెన్ అలా ఇబ్బంది పడతారు. బౌలర్ అయితే కొంతమంది ముందేసిన కొట్టి వెనకేసిన కొట్టి ఏ వేసినప్పుడు కొట్టినప్పుడు బౌలర్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని ఫిట్నెస్ లెవెల్ ఆడ మ్యాచ్ ఆడ ఫిట్నెస్ లెవెల్ బట్టి ఉంటుంది. కొంతమంది అన్ని మ్యాచ్లు ఆడుతూ వచ్చి కూడా ఆ ఫైనల్ ఆడలేకపోతారు, కొంతమంది ఇబ్బంది పడతారు కొన్ని బాల్కి. ఈ పాయింట్ తీసుకొచ్చినారు కాబట్టి నా మైండ్ లో ఇంకో ప్రశ్న మొదలైంది. ఏమంటే RPL 4 లో మీ టీమ్ వచ్చి కిషోర్ సెలెక్ట్, మీ ఆపోజిట్ టీమ్ DPL 45. RPL 4 లో అని చెప్పేది. మీరు ఫస్ట్ లీగ్ మ్యాచ్ లో బేవత్సంగా భుజమామ గారు పక్కనే ఉన్నారు. భుజమామ గారికి ఫస్ట్ ఓవర్ మేడిని వేశారు, ఇంతవరకు ఎవరు వేయలేదు. మీరు చక్కగా మేడిని అలాగే నిలబెట్టేశారు మామని. అదే ఫైనల్కి వచ్చేసరికి ఫస్ట్ ఓవర్లో 2 6 ఇచ్చేసి స్కోర్ ని 18 రన్స్ తీసుకుపోయి వదిలేసినారు.
అప్పుడు మీ ఓవర్ వల్లే ఓడిపోయిందని ఒక ఇది వచ్చింది. మీరు ఫస్ట్ కంట్రోల్ చేసుకుంటే ఇది గెలిచేది అనేసి దానిపైన మీ అప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఆ ఫైనల్లో వచ్చి నేను గణేష్ దా బాగా వేయలేదు, మీరు అందరూ బాగా వేశారు. ఫైనల్కి వచ్చే లోపల మనం ప్రాక్టీస్ లేదు కదా, ఆడే బౌలింగ్ వేసేసినప్పుడు కండాలు కొద్దిగా పెయిన్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట. అప్పుడు మనం బాగా వేయాలని మన పలానా లెంత్ బాల్ ఆడ వేస్తే కొట్టాలని వేసినప్పుడు మనం వేసే తీర కరెక్ట్గా పడలేదు, వేరే తీర ఉంది. అంటే మనం డైలీ ఆడుతూ ఉంటే ఫిట్నెస్ బాగుంటుంది, పెయిన్ అనేది ఉండదు. మా పెయిన్ ఎక్కువ అయ్యి మళ్ళీ తగ్గిపోతుంది. అప్పుడైతే మన లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు అంత ఆడినా కానీ మన సీజన్ వరకు సంవత్సరం ఒకసారి ఆడతాం కాబట్టి ఫస్ట్ లీగ్ ఆడుతా వచ్చినప్పుడు ఆ వచ్చేటప్పుడు పెయిన్ తెలియట్లేదు. ఆ టైం వేసేటప్పుడు మనకి ఆ పెయిన్ అనేది మనకి తెలుస్తా ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బుజ్జిమామ నీకు ఆపోజిట్ గా ఆడున్నారు. మీది బౌలింగ్ ఎంత మేరకు రసవత్తరంగా ఉండేదో ఆయన బ్యాటింగ్ కూడా అలాగే ఉంది మీ ఇద్దరి మధ్య. ఇప్పుడు ఇద్దరు ఒకే టీమ్ లో ఆడుతా ఉన్నారు. దానిపై మీ స్పందన ఏంటి? ఒకే టీమ్ లో ఆడటం వల్ల ఆయన బలాలు బలహీనతలు ఏమైనా తెలుస్తాయా? ఆయన బాగా మంచి బ్యాట్స్మెన్. ఫస్ట్ లో కుదురుకుంటే ఆ తర్వాత బాగా 50 కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ కుదరకపోయినప్పుడు ఆయనకి ఇది అవుతుంది. ఒక 5-6 బాల్ డాట్ ఆడి ఆయనకి ఎలా వచ్చిందానికి కుదురుకున్నాడంటే మాత్రం ఆయన ఎలా బౌలింగ్ వచ్చినా కానీ 6 4 కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాకు ఈసారి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ టీమ్ లో మా టీంకి బౌలింగ్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది, బ్యాటింగ్ లో కొంచెం వీక్ గా ఉందని ఒక ఆరా ఉంది. అది ఎంతవరకు నిజం? బ్యాటింగ్ లో కూడా మాకు ఉండాలి. పవన్ ఉన్నాడు, భాను ఉన్నాడు, భుజ్మామ్ ఉన్నాడు, ఇంకా అభిలాష్, ఇలా కొత్త యంగ్ ప్లేయర్ ఉన్నారు. వాళ్ళు ఆడే సత్తా ఉంది. కనీసం ఒక ప్లేయర్ 10 రన్లు కొట్టినా కానీ 10 మంది 10 రన్లు 100 రన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. మొన్న ఒక ఇంటర్వ్యూలో చందు ఒక మాట చెప్పారు. ఏమంటే ఒక జూనియర్స్ మేము పోయి బయట ఆడినప్పుడు అందరూ ఒక 2 6 కొడుతున్నారు, అవుట్ అయిపోతున్నారు అని. అలా 2 6 కొడితే 10 వాళ్ళకి 120 రన్లు వస్తుంది 10 మంది ఆడిన. ఆ విధంగా మీరు కూడా అట్నే కొడతారనేసి మీరు చెప్తున్నారు. 10 కొడితే కూడా మేము 10 మంది కొడితే 100 రన్లు వస్తుంది అనేసి. ఒక బాణును మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ వయసు అయిపోయిన వాళ్ళు, పెద్దగా అనుభవం లేని వాళ్ళే ఉన్నారు. మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? బాణుకి అనుభవం ఉంది, పవన్కి ఉండాలి, భుజ్మామకి ఉండాలి. పవన్కి ఇంతవరకు ఆర్పిఎల్ 5 సీజన్లు చెప్పుకోదాకా ఇన్నింగ్స్ ఒక్కటి కూడా లేదు. దీనిపైన మీ స్పందన? అది ఒకసారి ఏమో జాన్సన్ ఆర్మీ ఇంకొక టీం ఆడినప్పుడు 6 కొట్టారని చెప్పేసి, లేదా అది 4 అని చెప్పి ఆ టీం బయట వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 కూడా కొట్టింది పవన్. అది అనుకున్నప్పుడు వీళ్ళు బాగా ఆడతారు అనుకున్నప్పుడు వాళ్ళు ఆడలేకపోతున్నారు, వీళ్ళు ఆడలేదన్నప్పుడు ఆడుతున్నారు. ఈ సీజన్ ఆడవచ్చు. లాస్ట్ ఇయర్ మా పక్కనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ నాకు సరిగా కళ్ళు కనిపించలేదురా అనేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈసారి ఆయన ఎలా ఉపయోగించుకోగలుగుతున్నారు? మేము ఓపెనర్ యూజ్ చేసుకుంటాం మా మామని. అద్దాలు ఏమైనా తీస్తారా? అద్దాలు ఏం లేదు, ఆయన వయసు ఇంకా ఉండాలి. ఆయన క్యాండ్గా చెప్పొచ్చారు. మోహన్ బాబు గారు, మీరు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కదా. అంతకు ముందు అంటే మీ తరం ఆటగాళ్ళతో పురుషోత్తం, విజయ్ వాళ్ళు ఆడేటప్పుడు లాస్ట్ ఓవర్ మాక్సిమం మీకే వచ్చేది. 2 ఓవర్లు పెట్టేశారా, 2 రన్లు పెట్టేశారా, 3 రన్లు పెట్టేశారని చూసుకుంటా అని చెప్పేసి నిజంగా అట్లా వేసేవాళ్ళు. ఎలా? అప్పుడు నాకు కాన్ఫిడెంట్ ఎక్కువ ఉండేది. లాస్ట్ ఓవర్ అయితే ఫిట్నెస్ కూడా బాగా వచ్చినట్టు నాకు కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది. నాకు 4 రన్లు 5 రన్లు ఉన్నా కానీ గెలిపించే సత్తా ఎక్కువగా ఉన్నట్టు నాలో ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు నేను వేసి గెలిపించే సత్తా నాకు ఎక్కువ ఉంటుంది. అందువల్ల నేను తీసి మరీ వేస్తాను. నేను గెలిపించే సందర్భం ఎక్కువ ఉన్నది. అంటే నేను గెలిపిస్తాను అన్నప్పుడు మాత్రమే నేను ఖచ్చితంగా అడుగుతాను, లేనప్పుడు సైలెంట్ గా ఉంటాను. వాళ్ళు ఇచ్చినప్పుడు నేను మాత్రం పర్ఫార్మెన్స్ చేస్తాను నా వల్ల అయిన వరకు. ఇప్పుడు కూడా అదే విధంగా ఏదో 3 రన్లు 5 రన్లు లాస్ట్ సూపర్ ఓవర్ వచ్చిన ఇప్పుడు చేయగలరా అలాంటి బౌలింగ్? నేను చేయగలను, నాకు ఆ సత్తా ఉంది. నాకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఆడతాను. ఆ సత్తా ఉంది, కానీ కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మాత్రమే నేను లాస్ట్ ఓవర్ డెత్ ఓవర్ ఆడుతూ ఉంటాను. నాకు కలిసి వచ్చేది బాగా కలిసి వస్తుంది. ఆ ఓవర్లో నాకు ఇంత ఓవర్ కొట్టినా కానీ నాకు ఆ సూపర్ ఓవర్లో ఆ లాస్ట్ 5 రన్ 4 కొట్టేటప్పుడు మాత్రం నేను ఎక్కువగా వేసేదాన్ని, ఎక్కువ గెలిపించాను మ్యాచ్లో కూడా. ఆ కాన్ఫిడెంట్ నేను ఎక్కువ వేస్తూ ఉంటాను బౌలింగ్.
అది నాకు కలిసి వచ్చిన వచ్చింది కూడా నాకు. ఓకే. మీకు బౌలింగ్ ఎవరు చూసి ఇన్స్పైర్ అయ్యి బౌలింగ్ నేర్చుకున్నారు? అంటే ఈ బౌలింగ్ బౌలర్ గా ఎట్లా తయారైంది? ఎవరైనా చూసి మొత్తం సీనియర్ చూసి నేను అలా తయారైంది. అంటే ఎవరిని? ఎవరికి బుజ్జి మావని, జాన్సన్ మావని, దూర్ మావని, రెజినల్ని, గంగన్న వీళ్ళంతా ఆడేవాళ్ళు. అప్పుడు ఎలా ఆడారంటే నేను ఫస్ట్ నుంచి అంటే నాకు తెలియనప్పుడు 1988 అలా ఉండొచ్చు, 98 అలా. మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో సైకిల్ ట్యూబ్ లో కట్ చేసి దాన్ని బాల్ గా తయారు చేసుకునేసి బాల్ ఉండేవాడు మాకు తెలియదు. అప్పుడు దాంట్లోనే దాంట్లో ఆడేటప్పుడు నేను చూసాను. ఇలా ఆడేటప్పుడు దాంట్లో బాగా అప్పుడు వేసేటప్పుడు దాంట్లో రబ్బర్లు వీడిపోతా ఉండేది. ఆ నుంచి నేను ఫాలో అవుతాను. ఆ నుంచి నేను ఫాలో అవుతానే వచ్చాను. నాలో చిన్నప్పటి నుంచి ఇలా ఆడాలి ఇలా ఆడాలి నేను చూసే దినాను కాబట్టి అలా ఫస్ట్ నాకు ఎవరు కోచింగ్ వేసినాడు. అప్పుడు శ్రీనివాస్ చెప్పించాడు ఆడండి మీరు వేయండి. మరి మాకు ఎలా వేయాలని పొజిషన్ మాకు తెలీదు. వేరే సీనియర్సే అందరూ చేశారు ఇలా వేయండి అని. అప్పుడు అత్త నీ పొజిషన్ బాగుంది, బాగా స్పీడ్ వస్తుంది, మీకు ఆడలేకపోతున్నావు, మీరు అట్లా ఎంకరేజ్ చేసే లోపల అలాగే ప్రాక్టీస్ చేయడం బాగా చేసాను. మీ సీనియర్స్ లో మీకు ఏ బౌలర్ అంటే ఇష్టం, ఏ బ్యాట్స్మెన్ అంటే ఇష్టం? మాకు జాన్సన్ మావ అయితే బాగా ఇష్టం. బ్యాట్స్మెన్ కానీ ఆల్రౌండర్లో అయితే ఆయన చూసాను. కానీ దూరాస్ మావ వేసేటప్పుడు పొజిషన్ బాగా నాకు నచ్చేది. ఆయన లెంత్ తక్కువ తీసుకునేసి ఆయన బౌలింగ్ బాగా వేసేవాడు. అప్పుడు ఇప్పుడైతే వేయలేకపోతున్నా కానీ అప్పుడు పాజిటివ్ బాగా వేసేవాడు. కానీ బాధ కానీ ఇది కానీ ఇలా వేయాలి ఇలా వేయాలి మీరు కరెక్ట్గా ఉండలేదు అని ఆయన చూసి బాగా దూరం చూసి బాగా ఎక్కువ నేర్చుకున్నాను అనమాట. మీ జనరేషన్ లో బౌలర్ ఎవరు, బ్యాట్స్మెన్ మీకు నచ్చిన బ్యాట్స్మెన్ బౌలర్ మీ జనరేషన్ లో? మా జనరేషన్ లో రామరాజ్ బాగా ఆడేవాళ్ళు. మా ఎలాంటి బాల్ అయినా కానీ ఎలా అద్భుతంగా ఆడేవాళ్ళు. చాలా ఇష్టం రామరాజ్ గారు. ఆఫ్ సైడ్ గానీ ఆన్ సైడ్ గానీ ఈక్వల్ గా ఆడేవాడు. కరెక్ట్ గా ఆడేవాడు. రామరాజ్ అయితే బ్యాటింగ్ లో రామరాజ్ మా ఏజ్ లో బౌలింగ్ పురుషోత్తు అయితే బాగా వేసేవాడు. ఇలా వేయాలరా అనేసి. అలా నీకు నాకు బాగా సూట్ అవుతుందిరా, నువ్వు నేను ఫస్ట్ వెళ్ళేద్దాం రా నాకేసి ఓడు నేనే ఫస్ట్ వేసేది ఆడిపోయినా. ఇప్పుడున్న తరంలో అంటే మీ జూనియర్స్ ఎవరంటే ఇష్టం బ్యాటర్ గా కానీ బౌలింగ్ లో కానీ? బ్యాటర్ అయితే ఒక 45 మంది ఉన్నారు. ఎవరైనా చెప్పినాము. ఎందుకు? సందీప్, రవితేజ, భాను, గణేష్, శరత్ ఉన్నారు. వీళ్ళైతే ఆల్రౌండర్ అయితే కరెక్ట్ గా బాగున్నారు. బౌలింగ్ బ్యాటింగ్ అయితే అంతే. బౌలింగ్ లో అదే బౌలింగ్ బ్యాటింగ్ అందరూ బౌలింగ్ వేస్తారు, అందరూ బ్యాటింగ్ వేస్తారు కాబట్టి మర్యాదించలేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనే క్వశ్చన్ ప్రతి సీనియర్ చెప్తానే ఉన్నారు. మీరేమంటారు? అది వాస్తవమే. అందువల్లే మేము కూడా ఏదో మాట్లాడేది లేదు. అదే కొద్దిగా హార్డ్గా ఉండేటట్టు ఉంటాను. అంటే అందువల్లే జూనియర్ అంతా మనకి ఇలా ఇలా ఉండాలని ఎక్కువ తీసుకునేది లేదు. మా వీళ్ళు ఆడేటప్పుడు నేను బౌలింగ్ వేసినప్పుడు నేను పోతాను రా బ్యాటింగ్ వేసుకుని నేను అడిగేవాడిని కాదు. ఇలా పొజిషన్ నువ్వు బౌలింగ్ వేస్తావు బ్యాటింగ్ ఎలా నేర్చలేవు అనే ఫీలింగ్ అంటారు. నేనే అడిగేది లేదు, ఏం లేదు. మామూలుగా మనకు వచ్చినప్పుడు ఆడుకుంటా ఉంటాము. మీరు బౌలింగ్ వేసేటప్పుడు ఫస్ట్ లో 4, 6 వచ్చేసి మీకు కోపం వచ్చేస్తుంది, సీరియస్ అయిపోతారు. ఒకవేళ వికెట్ పడింది చూడు అంటారు. ఎందుకు అట్లా? బౌలింగ్ మనం పర్ఫార్మెన్స్ చేస్తుంటాము. బ్యాట్స్మెన్ బౌలింగ్ కోపం వచ్చేస్తుంది. నాకు కంట్రోల్ అయినప్పుడు మామూలుగా కొట్టినప్పుడు మాత్రం ఒకసారి కొట్టినారంటే మాత్రం అవును అవుట్ చేయాలనేది మాత్రం చెప్పి మాకు వేసి అవుట్ చేస్తాం. ఇంకో విషయం అన్నా, మనం చెరువులు ఆడుతా ఉన్నాం లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం. పెళ్ళి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు. మీరు యాక్చువల్లీ సీనియర్ టీం, మీ సీనియర్స్ అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా పెళ్ళైన టీంలో ఆడుతా ఉన్నారు. కానీ మీరు మాత్రమే జూనియర్స్ టీంలో ఆడుతా ఉన్నారు కదా, మీకు గుర్తుందా? గుర్తుంది. సీనియర్స్ ఏమో మిమ్మల్ని తరిమేశారా లేదా మీరే వాళ్ళపైన అరిగి మా టీంకి వచ్చారా? అదేం లేదు, సీనియర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి బౌలింగ్ బాగా తక్కువ ఉన్నది. నేను బౌలింగ్ బాగా వేస్తాను కాబట్టి బౌలింగ్ తరఫున మనకు జూనియర్స్ లో
మామూలుగా ఆడుతున్నారు. మనం అంటే ఎన్నో మ్యాచ్లు నేనైతే గెలిచామో వాళ్ళ మీద. అది లేకుండా మనం ఎవరు చెప్పినా నేను వింటాను, జూనియర్ చెప్పినా నేను వింటాను, సీనియర్ చెప్పినా వింటాను. మామూలుగా ఎక్కువ కోపం రాదు కదా, మన మిమ్మల్ని చెప్తున్నా అందులో వాళ్ళతో కలిసిపోతాను కాబట్టి నువ్వు మాకు వచ్చేనా మా పక్క ఆడినా అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు, వాళ్ళతో కలిసి ఆడినా. ఇంకో ప్రశ్న, మీ సహోదరుడు, మీ ఫ్రెండ్, మీ ఆప్తుడు, మీ ప్రియమిత్రుడు చెప్పాలన్నాడు, మీరు బౌలింగ్ ఇట్లా వేసేటప్పుడు సౌండ్ ఒకటి వస్తుంటా అనేసి, అంటే బౌలింగ్ వేసినప్పుడు ఎందుకు అట్లా సౌండ్ వస్తుంది? ఎక్కువ రాదు, ఎక్కువ అంటారంట బౌలింగ్ వేసినప్పుడు అంతా ఎక్కువ అన్నం ఎక్కువ సరిదా అంటా ఉంటాం. అదే మామూలుగా స్పీడ్ వేయాలన్నప్పుడు మాత్రమే వదిలేస్తున్నారు బయట వస్తూ ఉంటుంది, మిగతాప్పుడు అంతా రాదు. ఇంకో విషయము, ఇది ఒకసారి మనం చర్చించుకోవాలి ఈ విషయము. ఇంతకు ముందు లోకాన్ని అనేసి మన ఊర్లో చాడతాం కానిస్టేబుల్, మీకు ఐడియా ఉందా? ఒకసారి ఆయన 5 వికెట్లు తీసి ఓ నడుస్తా ఉంటే నేను 5 వికెట్లు తీసానని, చాలా చూసినాం పోయా మేము, నువ్వేం తెలిసేదని మీరు చెప్పినట్టు ఒక వదంతి ఉంది. మీరు ఆ రోజు చెప్పారు ఆ విధంగా? ఏమో నాకు మాత్రం ఐడియా లేదు, చెప్పినా నాకు మాత్రం ఐడియా లేదు. ఖచ్చితంగా లేదంటారా? మేము పక్కనే ఉన్నాం, మీరు చెప్పింది మేము విన్నామే, మీకు నాకు మాత్రం ఐడియా లేదు. ఉండొచ్చు ఏమంటే మనం వేస్తూ ఉంటాం కదా, వికెట్లో నేను తీసుకుంటాను, అప్పుడు మామూలుగా పడతా ఉంటాయి వికెట్లు, వికెట్ లేకుండా ఉండదు నాకు ఎట్ట ఏ సీజన్ లోను, అందువల్ల అన్ని ఉండొచ్చు ఒకవేళ. అంటే ఆ ఉద్దేశం అంటే నాకు మన ఫేవరెట్ సతీష్ వాళ్ళు ఇంటి పక్కన మన ఫేవరెట్ గ్రౌండ్ అనమాట. అది వాన్ వచ్చినా గానీ ఏది వచ్చినా గానీ అదే అక్కడే బాగా నేర్చుకుంది. నాకు వచ్చి వచ్చిన గ్రౌండ్ కూడా అదే నాకు తెలిసి, అది బాగా ఆడుతూ ఉంటాం. ఆడగా గ్రౌండ్ అంటే మీ పొలాల పక్కన ఉందండి, నా పొలాల పక్కన ఉంది. వచ్చినా కదా ఆడైతే లైన్ ఎంత కరెక్ట్గా మనం ఎట్ట అనుకుంటే ఆడ బాగా బాగా పోతుంది. ప్రతి ఒక్కరు ఆడి నేర్చిన తర్వాత 6 గంటలకు పోతే 9 గంటల దాకా ఆడేవాళ్ళు. 3 మ్యాచ్లు ఆడేస్తా వచ్చాం. ఈవినింగ్ కంటిన్యూ ఆడేవాడు, మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూ ఆడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఆడేది లేదు. అలాంటప్పుడు మా ఫామ్ లో ఎక్కువ ఉన్నాం కాబట్టి బాగా విషయం అమ్మా. మీ టీం ఒకవేళ ఫైనల్కి వస్తే మీకు ఆపోజిట్ గా ఏ టీం వస్తే మీకు మజా ఉంటుంది, ఏ టీం వస్తే మీకు బాగుంటుంది అనిపిస్తుంది? అన్ని టీంలు ఒకేలా డివైడ్ చేశారు, అదే మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ టీం వచ్చినా కానీ మామూలుగా ఆడేది అదంతా లేదు. ఈ టీమే రావాలని కోరుకునేది అంతా లేదు. ఏ టీం వచ్చినా కానీ మనం ఆడేది. మీరు పిల్లలతో ఎక్కువ కలవరని ఒక రూమర్ ఉంది, అంటే మీదో మీరు కొంచెం రిజర్వ్ గా మీ పని మీరు చూసుకుంటారు, ఎందుకు? పిల్లగాలతో మనం అప్పుడైతే మనం చెప్పినట్టు పిల్లగాలు వింటా ఉన్నారు, ఇప్పుడైతే మనం లేదు కాబట్టి కలవట్లేదు అంటారు. అప్పుడైతే మనం అందరూ మన క్రికెట్ ఆడాలంటే ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు అనమాట. మన ఆ టీంలో మన గ్రౌండ్ ఆడేటప్పుడు బాల్ కొనుక్కోవాలంటే ప్రతి ఒక్కరు 5 రూపాయలు 10 రూపాయలు 2 రూపాయలు 5 రూపాయలు వేసి కొనుక్కోవాలి. మనిషి ఉంటారు కానీ వాళ్ళకి బాల్ వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ 4-5 బాల్ ఆడేవాళ్ళు వచ్చే తక్కువ అనమాట. నువ్వేం చెప్పేది ఏమేం చెప్పేది అన్నట్టు ఉంది. అలాంటప్పుడు మన ఏముంది, ఆడున్న మోజుకి చాలా డిఫరెంట్ ఉంది. మీ టీంలోనే బాల్ ప్రతి మ్యాచ్ కి 50-50 కొట్టాలని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చున్నారు, ఆయన పట్టగలరు అంటారా మీరు? అన్ని మ్యాచ్ లో కొట్టారు కానీ 1-2 మ్యాచ్ లో కొట్టే సత్తా ఉంది. ఆల్రెడీ ముందు 18 బాల్ కొట్టి చేసి ఉన్నారు కాబట్టి ఆ సత్తా బాండ్లో ఉండాలి, ఆడే సత్తా మాత్రం. ఎప్పుడు బౌలింగ్ ఇచ్చినా మీరు కాదనకుండా అద్భుతంగా వేస్తారు, అది ఎట్లా మీకు సాధ్యం? అంటే ఎనీ టైం, అంటే ఓపెనింగ్ కానీ లాస్ట్ ఓవర్ కానీ మిడిల్ ఓవర్ లో కానీ ఎప్పుడు ఇచ్చినా నేను అనుకుంటా. ఒక ఓవర్ వేయలేదులే ఈ సీజన్ లో, ఒక 2-3 ఓవర్ల దాకా నేను వేయలేదు. 10 రన్లు 10 రన్లు కూడా ఇచ్చేస్తున్నాను. రన్ గురించి కదండి, ఎప్పుడు కెప్టెన్ పిలిచి బౌలింగ్ అయినా ముందు సరే అని చెప్పేసి చేస్తాను, అది ఎందుకు అట్లా? అంటే పర్సనల్గా నా పని నమ్మకం వచ్చినప్పుడు నేను దాన్ని నెరవేర్చాలి కాబట్టి దాన్ని ట్రై చేస్తూ ఉంటాను. కాబట్టి నేను వేస్తాను, నేను నమ్మకాన్ని నీకు నెరవేర్స్తాను అనే కాన్ఫిడెంట్ లో ఎక్కువ వేస్తాను. ఇప్పుడు వరకు ఎవరైనా బ్యాట్స్మెన్ చూసి భయపడ్డారంటే ఈ క్రీజ్ లో ఉంటే మన ఊర్లో కొట్టేస్తాడేమో ఏమన్నా భయపడ్డారు? నేను ఇంతవరకు అలాంటి ఫీలింగ్ ఏం బాల్ వేసేది కొట్టే సైజుగా కాబట్టి. అంటే ఎవరికైనా ఇప్పుడు ఒక బౌలర్ అంటే కొంచెం, అంటే అందరిలో ఒక బౌలర్ వీడు వచ్చినాడంటే కొంచెం టఫ్ వేస్తాడు అన్నట్టు, ఒక బౌలర్ కి వీడు వచ్చినాడంటే వీడు కొంచెం జాగ్రత్తగా వేయాలి.
అన్న ఒక బాల్ 2 బాల్ కొట్టినా కానీ నెక్స్ట్ వేయగల సత్తా కానీ నాకు ఉంది. అలాగే ఆ ఇది కూడా దూరమా కూడా పాలు మాట్లాడు ఫస్ట్ మ్యాచ్ లో ఒక 6 ఒక 4 ఇచ్చేస్తాను నేను. ఓవర్లో కొట్టేశారు. మళ్ళీ నాకు ఓవర్ వేయలే, ఈ వదిలేమో మళ్ళీ వేస్తా అని చెప్పాను. ఆయన లేదు మార్నింగ్ ఆడుతుంది కాలు బాల్ కాబట్టి ఆయన ఉందేనా నెక్స్ట్ 8వ ఓవర్ ఎట్టో లాస్ట్ తీసుకున్నాను నువ్వు వేయాలని. అలా వేసినప్పుడు ఒక బాల్ కూడా లేదు, ఆయన ఆపోజిట్ ఆయన ఒక్క బాల్ కూడా వేయలేదు ఆడేదానికి. అలా వేసిన అప్పుడు ఆ నమ్మకం అప్పుడు నిరూపించింది. అప్పుడు దూరం వచ్చింది నువ్వు వేయగలవు ఒక మ్యాచ్ ఒక ఓవర్ లేకుండా నెక్స్ట్ ఓవర్ వేయగలవు నీకు నమ్మకం ఉంది అనేసి ఆ నమ్మకానికి అట్టే. మీ జనరేషన్ మొత్తం కవర్ బాల్ మిస్ అయిపోయినారు. మా జనరేషన్ తోనే పోయింది అది. ఎందుకు కవర్ బాల్ నేనైతే ఆడినాను అంటే ఎలా ఆడారంటే ఇక్కడ ఆడలేదు, రాయపల్లి ఆడలా. నాకు కాలేజీ తరఫున అది ఇక్కడ బాల్ తగిలి మాకు కార్బాల్ అంటే ఎక్కువ లేదు. అది కూడా ఒక 5-6 మ్యాచ్లు సీనియర్లు చెప్పి ఆడిపించారు కాబట్టి అది కూడా ఇక్కడ లేదు. ఆ గ్రౌండ్ బాగుంది కాబట్టి అక్కడ మాది ఫిట్నెస్ లెవెల్ చాలా తక్కువ, వీక్నెస్ కాబట్టి మాకు ఆడేదానికి భయం. ఏమైనా పలితే ఇరుములు ఇరిగిపోతుంది, నిద్ర కారుతుంది, పలితే మళ్ళీ ఆడేదానికి లేట్ అవుతుంది. కానీ అప్పటికి మేము ఆడాము ఏం లేకుండా ఫస్ట్ నుంచి కాలిబాల్ వచ్చేసేవాడు అనుభవం. అప్పటికి మేము ఆడాము, మీ వల్ల సీనియర్స్ వల్ల మేము ఆడినాము అప్పుడు కాలిబాల్. మా తరపు ఆడేది కానీ జూనియర్ లో మాత్రం ఎవరు రాలేదు నాకు తెలిసి. చాలా మంచిది, చాలా చక్కగా చెప్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కి అంటే ఇప్పుడున్న పిల్లలకి మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? సూచనలు కానీ సలహాలు కానీ? సూచనలు ఒకటే, సీనియర్ని రెస్పెక్ట్ చేయాలి. ఏదైనా సీనియర్లు ఫాలో అవుతే మేము ఆల్రెడీ సీనియర్ మేము ఫాలో అయినాం కాబట్టి మేము బాగా ఎదిగినాము. అదేలాగా మనం ఫాలో అయితే వాళ్ళు బాగా అవుతారు. వాళ్ళకి కొద్దిగా అహంకారం ఎక్కువ ఉండదు కొంతమందికి, మనం చెప్పలేవు అంటే అన్నింటినీ ఉద్దేశించి వాళ్ళు ఫీల్ అట్లాగనా ఇలాగే అంటారు. కానీ మనం వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేస్తారు. వాళ్ళతో నార్మల్గా చెప్తుంటే పురుషోత్తమ కానీ నిన్న జరిగిన సతీష్ ఇంటర్వ్యూతో కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం రెస్పెక్ట్ ఆశించకూడదునా, ఎందుకు మనం చెప్పడం వాళ్ళు తీసుకోకపోవడం మనకి నచ్చదని చెప్పారు. మీరైతే ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. సలహా అసలు నేను కలిసేదే లేదు కదా అందరితో. నాకు సలహా లేదు, నాకు వద్దు, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. మనకి లేదు, మనం ఇచ్చినా కానీ మనకి ఆ రిప్లై వస్తుంది. చాలా ధన్యవాదాలు. మాతో పాటు ఎంతసేపు మీ సమయాన్ని కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది. సరేనా, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ఒక ప్లేయర్తో ఇంటర్వ్యూ జరిగింది. నెక్స్ట్ ఇంకొక ప్లేయర్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.